వచ్చే 1.5 ఇయర్లో టీమిండియా మేజర్ సిరీస్లన్నీ మన దేశంలోనే ఆడుతోంది. ఆస్ట్రేలియా కూడా నెక్స్ట్ ఇయర్ మన దగ్గరికి వచ్చి ఆడబోతోంది. అందుకని ఏ మాత్రం బెటర్గా పర్ఫామ్ చేసినా కానీ WTC ఫైనల్ గెలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇది యంగ్ టీము ట్రాన్సిషన్ పీరియడ్లో ఉంది లాంటి సొలుకబుర్లు చెప్పి మీడియా మేనేజ్మెంట్ చేసి నెట్టుకొచ్చేయడానికి ట్రై చేస్తారు. అందుకోసం ఇప్పుడు చాలా మంది క్రిటికల్గా మాట్లాడుతున్నారు. అప్పట్లో మేనేజ్మెంట్లో హార్ష్గా ఉన్న అనిల్ కుంబ్లే విషయంలో విరాట్ కోహ్లీ ఎలాంటి స్టాన్స్ అయితే తీసుకున్నాడో దమ్ముంటే గనక ఇప్పుడు శుభ్మన్ గిల్ గంభీర్ విషయంలో అలాంటి స్టాన్స్ తీసుకుంటే ఇండియాకి కాస్త కోస్త మేలు జరుగుతుంది అని చాలా మంది మాట్లాడుతున్నారు. అసలు గిల్ కెప్టెన్సీ మీదే ఎవరికి నమ్మకం లేనప్పుడు ఆ కెప్టెన్ గిల్ ఇలాంటి స్టాన్స్ తీసుకోగలుగుతాడు అని ఊహించగలమా? ఊహించలేం కదా. అంటే ఇండియన్ ఫ్యాన్స్ కి సమీప భవిష్యత్తులో రెస్పెక్ట్ ఎక్కడా కనపట్ల. మనం కూడా ఇంకొద్ది రోజులు పోతే T20 మ్యాచ్లు జరుగుతాయి. ఆ తర్వాత IPL యాక్షన్ వచ్చేస్తుంది, మళ్ళీ IPL వచ్చేస్తుంది. మనం ఆ ప్రవాహపు హోర్లో పడి కొట్టుకుపోతాము. IPL ఫ్యాన్ వార్స్ లో బిజీ అయిపోతాం కదా. అప్పుడు ఈ చర్చ అంతా పక్కకు పోతుంది. నెక్స్ట్ జరగబోయేది అదే. కాకపోతే వెనక్కి వెళ్ళి చూసుకుంటే మాత్రం బహుశా సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఇండియన్ క్రికెట్ ఫలానా వాడి టెన్యూర్లో ఇంత చితికిపోయిందా అనే చారిత్రక వాస్తవం ఖచ్చితంగా కనపడి తీరుతుంది. ఇది కేవలం ఇండియన్ క్రికెట్కి మన ఎంటర్టైన్మెంట్కి మాత్రమే దెబ్బ కాదు. వరల్డ్ వైడ్గా కూడా ఓవరాల్ క్రికెట్ మీద కూడా ఇది చాలా తీవ్రంగా పెను ప్రభావం చూపించే పరిణామం. ఎందుకంటే టెస్ట్ ఫార్మాటే ఇప్పుడు క్రైసిస్లో పడుతోంది అని అందరూ అనుకుంటూ ఉంటే 150 కోట్ల మంది జనాభా ఉన్న దేశం చేజేతుల జట్టు భవితవ్యాన్ని ఇలా నేలకేసి రాచిందనుకోండి, అల్టిమేట్గా నష్టపోయేది ట్రూ క్రికెట్ స్పిరిట్. అవునా కదా? క్రికెట్ మీద నిజంగా ప్రేమ ఉంటే, జట్టు మీద అక్కరుంటే లెట్ us డిబేట్ దిస్ టాపిక్. ఇది మన ఎంటర్టైన్మెంట్ ఇంట్రెస్ట్కి సంబంధించిన విషయమే కాదు. స్టాండర్డ్స్ మన దగ్గర ఎంత లోగా ఉంటాయి, రాజకీయం ఎలా నెత్తినెక్కి ఆడుతుంది అనే దానికి సంబంధించింది కూడా.